ఆ ఇంట్లో ప్రభువుకి చోటిచ్చినట్లు నీ ఒంట్లో ప్రభువుకి చోటిస్తే, ఆ ఇంట్లో ప్రభువు ఉన్నట్లు నీ హృదయ గదిలో ప్రభువు ఉంటే, ఆ ఇంటిని గురించి బైబిలు గ్రంథములో వ్రాయబడినట్లు నీ పేరు జీవ గ్రంథంలో వ్రాయబడుద్ది. చాలామంది ఈ భూమి పైన తమ పేర్లు ఉండాలని ప్రాకులాడేవాళ్ళు లేరా? ఒక్కో చోటకి వెళతాం, మేము మందిరంలో కూర్చుంటాం, ఫ్యాన్ అద్భుతంగా తిరుగుతూ ఉంటుంది. ఈ భలే తిరుగుతుంది ఫ్యాన్ కంపెనీ అలాంటిది, మనం కూడా కొనాలి అని చూస్తాం, కంపెనీ కనపడదు. పంది ప్రసాదు, నల్లి దావీదు, దోమల దాసు, వీళ్ళ పేర్లే మొత్తం పేర్లు. ఇవన్నీ పక్కన పెట్టండి. ఎంత హెడ్లైన్ వాళ్ళు అంటే వాళ్ళు ఆ హెడ్కి కూడా ఒక పేరు, మళ్ళీ దాని హెడ్కి. ఇంతకీ ఏ కంపెనీ ఇది కనపడదు. నిజంగా నీ పేరు స్థిరంగా నిలవాలంటే వ్రాయబడవలసినది జీవగ్రంథంలో. జీవగ్రంథంలో నీ పేరు వ్రాసి ఉంటే ఇక ఆ పేరును కొట్టివేయటం ఏ మనుష్యుడి వల్ల కాదు. కనుక దయచేసి గమనించండి, మన పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడి ఉండాలి. అలా వ్రాయబడి ఉండాలంటే ఆ ఇంట్లో ప్రభువుకి చోటిచ్చినట్లు మన ఒంట్లో ప్రభువుకి చోటివ్వాలంటే మన హృదయ గదిలో, మన గుండె గదిలో ప్రభువుకి చోటివ్వాలి.